హై వ్యూవర్స్, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాహనదారులకు సంబంధించి బోలెడని చలనాలు పెండింగ్లో ఉన్నాయి. అవి కట్టించుకోవాలనుకున్నారు. దాంతో ఏం చేస్తారు వాళ్ళు, బాబు 2 వీలర్స్ మీద వచ్చేసి 75% డిస్కౌంట్ ఇస్తున్నాం, మిగతా 50% ఇస్తున్నాం, హెవీ వెహికల్స్ అంటే 30% ఎంతో కట్టండే అన్నారు. అలా మీరు నమ్ముతారా లేదో, అరౌండ్ ఒక 1 మంత్ పెట్టారా 20 డేస్ పెట్టారా తెలియట్లేదు, కానీ 300 కోట్లు వసూలైంది. 300 కోట్లు చలానాలంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 300 కోట్ల రూపాయల వర్త్, ఓకేనా. ఇప్పుడు 2 కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. 2 కోట్ల చలానాలు ఆన్ యావరేజ్ ఒక్కో చలానా మీద 100 రూపాయలు వేసుకున్నా 2 కోట్లు ఇంటూ 100 ఎంత, 200 కోట్లు. సో 100 ఎందుకు ఉంటుంది, నాదే ఉంది. నాది వచ్చేసి 2 వీలరు. అరే మెయిన్ రోడ్డు పక్కన మట్టి రోడ్డు కూడా ఆ పక్కనే ఒక గల్లీ లాంటిది ఉంటుంది, నేను దానిలోకి వెళ్ళాలి. జస్ట్ రోడ్ క్రాస్ చేసి రాంగ్ రోడ్ అంటే మెయిన్ రోడ్ కూడా ఎక్కల, పక్క నుంచి వెళ్ళిపోతున్నా. మరి ఎవరు ఫోటో కొట్టారు ఏంటో కూడా తెలియదు. రాంగ్ రూట్ అని చెప్పేసి ఫైన్ పడేశారు. భలే బాధేసింది నాకైతే. ఎందుకంటే జస్ట్ రోడ్ దాటగా నా పక్కనే ఉంటుంది. అది మొత్తం తిరిగినట్టు కిలోమీటర్ తిరిగి రావాలి. అండ్ ట్రాఫిక్ లేదు, 1 రోడ్డు మీద లేను, పక్కన మట్టి రోడ్లో ఉన్నాను, అయినా సరే వేసారు. ఎందుకు ఏంటంటే ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అనకూడదు, కానీ కొంతమంది ట్రాఫిక్ని క్రమబద్ధీకరించకుండా ఈ ఫోటోలు కొట్టేసి చలనాలు వచ్చేలా చేసి అందులో వీళ్ళకి పర్సంటేజ్ ఎంత వచ్చిందట, వీళ్ళకి మిగతా బ్యాలెన్స్ వచ్చేసి గవర్నమెంట్కి అన్నట్టు వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు. సర్లే, నాలంటే బాధపడ్డలు కూడా కొంతమంది ఉండొచ్చు, అండ్ కావాలని కొంతమంది వైలేషన్ పాల్పడి వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అంత మంచోళ్ళమైనా రూల్స్ వైలేట్ చేసిన వాళ్ళు అయినా సరే చలానాలు ఈసారి కడదాం. 2 కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయంట, అందులో నాదొకటి, ఓకే. మీ ఏంటో చూసుకోండి. రేపు 26వ తారీఖు నుంచి మీ సేవలో కానీ ఈ chalana.tspolice.com అనే gov.in ఏదో ఉంటుంది, చలానాలు కట్టే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అందులో మీరు చలానాలు చూసుకొని రేపు 26వ తారీఖు తర్వాత మీ చలానాలు క్లియర్ చేసుకోండి, ఓకే. మరలా తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేయటం వస్తాడు. మరలా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎన్ని రోజులు ఏంటో వాళ్ళు చెప్పలే. 1 వీక్ ముందు 10 డేస్ బిఫోర్ మరలా చెప్పవచ్చు, రేపు 26 తర్వాత నుంచి అని చెప్పున్నారు. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, సో మరి అందరికి ఏదో ఒకటి ఉండాలి కదా, సో అలా ఇది కూడా అన్నట్టు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు తోపుడు బళ్ళు లాంటివి ఉండేవి కదా, వాటికి 90% డిస్కౌంట్. 2 వీలర్స్ ఉన్నాయి కదా, వీటికి 80% డిస్కౌంట్. ఆటోలు 4 వీలర్స్ ఉన్నాయి కదా, వీటికి ఏమో 60% డిస్కౌంట్. హెవీ వెహికల్స్ ఉంటాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అండ్ ప్రైవేట్ లారీలు పెద్ద పెద్దవి ఉంటాయి, హెవీ వెహికల్స్కి వచ్చేసి 50% డిస్కౌంట్. ఎందుకంటే వాటి మీద వేసే ఫైన్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా చలానాలు పే చేసేసుకోండి. చలానాలు కనుక మనం పే చేయకపోతే ఆ తర్వాత నించోబెట్టి మరి బళ్ళని ఎంత ఉంటే అంత ముక్కుబుండి మరి వసూలు చేస్తారు. గతంలో చూశారు మీరు ఎలా వసూలు చేశారు ఏంటి అని చెప్పేసి. సో వన్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాడుకుందాం. తప్పులో తెలుసో పొరపాటు ఎలా జరిగిపోతూ ఉంటుంది, బట్ గవర్నమెంట్ అవకాశం వాడుకోవాలి. జనరల్గా నేను ఇంతకుముందు ఎప్పుడంటే అది మొత్తం కట్టేసేవాడిని. ఎప్పుడన్నా ఏదైనా అనుకోకుండా హెల్మెట్ పెట్టుకోలేకపోవటమో, లేదన్నప్పుడు ఇలాగే రాంగ్ రూట్ మన కర్మగాలి వచ్చేసి ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర బండి కొంచెం ముందుకు రావటం ఏవో ఉంటాయి. నా ఆల్మోస్ట్ జరిగిన ఇట్లాంటి చిన్న అడిగా పడ్డాయి పెనాల్టీలు కూడా గతంలో. ఎప్పుడెప్పుడు నాకు మెసేజ్ రాగా నేను కట్టుకునేవాడు. మన మెసేజ్లు ఏం లేవు, ఇట్లా చలనాలు అంటున్నారు ఏంటి మరి ఒకసారి చూద్దామని చెప్పేసి చూస్తే రాంగ్ రూట్ అని చెప్పేసి అది ఉందను. నేను షాక్ అసలు. ఆ రోజు అనుకున్నా ఎప్పుడు లేని పోలీసు ఏంటప్పుడు ఈరోజు ఎక్కడ ఉన్నాడు ఈ రూట్లో అని చెప్పేసి ఫోటో కొట్టి పట్టేశాడు. సరే, విషయం అయితే అది. చలనాలు అయితే రేపు 26వ తారీఖు నుంచి హ్యాపీగా పే చేసుకోండి.